తన అనుబంధాలు తాను స్వయంగా అనుభవించడం తెలుస్తుంది. కాబట్టి ఆ లక్షణాలతో స్వయం బోధ సూచనల అవగాహనతో, అవగాహన అంటే గుర్తించి గమనించి తెలుసుకుని అనుకుని భావించే లక్షణం. ఆ లక్షణాలు సహజంగా ఉన్నాయి, స్వతసిద్ధం. సహజంగా ఉన్న లక్షణాలని సహజంగానే స్వానుభవ స్వానంద ఉనికి అంటే సత్ చిత్ ఎరుక లక్ష్యంతో, అనుభవ లక్ష్యంతో, ఆనంద లక్ష్యంతో, మౌన లక్ష్యంతో, పరిపూర్ణ లక్ష్యంతో నేను ఉన్నాను అని మీకు సూచన చేశాను. సూచన అంటే ఏంటి? నీకు జ్వరం వచ్చింది, ఒళ్ళంతా కాలిపోతుంది, అది ఎవరు చేస్తారు? నీకు నువ్వే. నిద్ర వచ్చినప్పుడు మరతగా వస్తుంది ఆవలింత సూచన. అది తుమ్ము వచ్చినప్పుడు ఏంటి? జలుబుకి. దగ్గు వచ్చినప్పుడు ఇవన్నీ సూచనలే కదా. ఈ సూచన ఉన్నవా లేనివా? ఉన్నవి. అట్లాగే నేను ఉన్నాను, నేను ఉన్నాను సత్. ఎలా ఉన్నాను? ఆ సత్తే చిత్తు, చిత్తే సత్, సత్తు చిత్తే ఆనందం, ఆ సత్యత ఆనందం మౌనంగా పరిపూర్ణంగా స్వేచ్ఛగా ఉన్నది అన్న సూచన స్వానుభవంలో ఉన్న సూచన అందరికీ ఉంది. కానీ గ్రహించే లక్షణంతో గ్రహించి అనవసరంగా గ్రహించిన వాటిని పద్దాక అనుకుంటే భారాన్ని పెంచుకునే కన్నా గమనించే లక్ష్యంతో గమనించి ఊరుకుంటే స్వచ్ఛంద పరిపూర్ణ మౌనంగా సహజంగా ఉంటూ నీ స్వరూప స్వభావం, దేహ స్వరూప స్వభావం సత్సంగ స్వరూప పరిపూర్ణ మౌనమే. నేను సహజ స్వభావం సత్సంగ పరిపూర్ణ మౌనమే. నిజ స్వరూప స్వభావం సత్సంగ పరిపూర్ణ అంటే సర్వం సత్సంగ పరిపూర్ణ మౌనమే. మనసు సత్సంగ స్వరూప మౌనమే అని అవగాహన ఉన్నది ఉన్నట్లుగా ఉండటమే స్వయం సాక్షాత్కారం. అదే ఆత్మశాస్త్రం, అదే పరమాత్మ శాస్త్రం, అదే ప్రకృతి శాస్త్రం. పేరు ఎన్నైనా పెట్టుకో అని ఊరక తెలుసుకుని దేహం ఉన్నంత వరకు సత్కర్మాచరణ, తల్లి తండ్రి గురు అతిథులని మానవ సమాజంలో దేవుడు ఉన్నాడు లేదా ప్రసక్తి ఉన్నా లేకపోయినా ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉంటూ పరస్పరం కష్టకాలు పంచుకుంటూ మనం దేహపర్యంతం కొనసాగించవలసే తప్పదు కాక తప్పదు ఎంతటి వారికైనా.